హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జిమియాలో షాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. మార్కెట్లోను సూపర్ మార్కెట్ టైప్ అనమాట. ఇక్కడ జిమియా అంటారు కదా, చూడండి. ఇవి వచ్చేసి ఫ్లవర్ బొకేస్ అండి. ఫ్రెష్ అనమాట. చూసారు ఎంత బాగున్నాయో, చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఫోటోలు కూడా దిగాము. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయోను. చామంతి పువ్వులు, తర్వాత వచ్చేసి రోజ్ పువ్వులు, అన్ని రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. ఆల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ కావాలతాయి. మేమైతే ఇవి తీసుకున్నాం. కోజా, యాపిల్ అవి తీసుకున్నాం అనమాట బయట తీసుకెళ్ళడానికి. ఇవి వచ్చేసి దానిమ్మకాయలు, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. దానిమ్మకాయలు అన్ని దేశాలు ఇవి అనమాట. ఏవి కావాలితే అవి తీసుకోవచ్చు. కిలో తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఫ్రెష్ అంతా ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇవన్నీ. ఇవ్వండి ఇవి వెల్లుల్లిపాయలు. చూడండి వెల్లుల్లిపాయలు కూడా ఒలిసేసి అమ్ముతున్నారు. చూడండి పని లేకోకుండా ఇంకా మనకి. పైనాపిల్స్, స్ట్రాబెర్రీస్, చిలకడ దుంపలు కూడా ఉన్నాయి. చక్కగా చాలా బాగున్నాయి చూడడానికి. ఎంత ఫస్ట్ క్వాలిటీ అనమాట. బెర్రీస్ అనమాట. ఇవి బ్లూబెర్రీస్, రెడ్ బెర్రీస్ అవన్నీ ఉన్నాయి. తూత్ ఏదో అంటారు కదా దాన్ని. కొబ్బరి బొండాలు చూసారా ఫ్రెష్. ఇవి వచ్చేసి ఏమంటారా, కాకా అంటారు అట్లని. అట్ల పేరు మర్చిపోయాను. ఏమంటారో ఒకసారి కామెంట్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి జాతర అనమాట. గ్రేప్స్, కివి, ఆప్రికట్, ఇది యాపిల్స్, అన్ని రకాలు ఉన్నాయి. ఆల్ కలర్స్. టొమాటోస్, సగీరు, తర్వాత మష్రూమ్స్. ఇవి చూడండి బేబీ కార్న్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. సలాతల్లో కట్లేకి ఎత్తారు కదా. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, మష్రూమ్ అనమాట. 2 కలర్స్. ఇవి వచ్చేసి బత్తీకా అంటారు కదా, మనకు కర్బూజా అంటారు కదా ఇంటి దగ్గర. ఆప్రికా, అది అవకాడో. వైట్ ఆనియన్స్ ఉన్నాయి. అవకాడో చూసారా ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి అంజూరం అంటారు కదా అందరూ, అంజూరకాయలు. ఈ మన ఇండియా ఐటమ్స్ అనమాట. చూడండి ఇదిగో వచ్చినాయి. అరటికాయలు, వంకాయలు. ఇవి వచ్చి ఆకాకరకాయలు అనమాట. చాలా బాగున్నాయి. బాగా నచ్చినాయి. చాలా మన ఇండియా ఐటమ్స్ అన్నీ చూసేటప్పటికి కొంచెం ఏదో వైబ్రేషన్ వచ్చినట్టు చంద్రముఖిలాగా మారిపోయాను నేను. కంద. ఇవి వచ్చేసి ఇదిగో చూసారా కంద కూడా ఉంది ఇక్కడ. బొబ్బాస్కాయలు, రాసుసురికాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆనపకాయ, దోసకాయలు, గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి మన ఇండియా ఐటమ్స్. ఇవి వచ్చేసి ఆనపకాయలు, చెరుకు ముక్కలు కూడా చూసారా. పొట్లకాయలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే. అవి క్యాప్సికమ్ అన్ని కలర్స్ ఉన్నాయి. మ్యాంగోస్ కూడా ఉన్నాయి ములక్కాడలో. పసుపు కొమ్ములు చూసారా, పచ్చి పసుపు కొమ్ములు అనమాట. ఇవి పచ్చి బెండకాయలు, శనక్కాయలు. చూడండి వేరుశనగలు, చిన్న ఉల్లిపాయలు, క్యారెట్లు. అవి వచ్చేసి గోరుచిక్కుడుకాయలు, దోసకాయలు, గోరుచిక్కుడుకాయలు. ఇవేమో రాసుసురికాయలు అనమాట. రేగిపళ్ళు, పెద్ద కాసి రేగిపళ్ళు అంటారు కదా అవి. ఇక్కడ వచ్చి మునగాకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. అది ఎంత ఉందో చూసారా రేటు. మనమేమో ఫ్రీగా వదిలేస్తామయ్యా, అనవసరంగా తినం మనం. చూడండి ఇవన్నీ తింటున్నారు చక్కగా ఇక్కడ వీళ్ళు. ఇది స్పింత్ అంటారనమాట. ఇక్కడ మనకి ఇండియాలో చూడలేదు నేను. మీకు ఎక్కడన్నా కనపడితే కనుక చెప్పండి నాకు. కామెంట్లో కామెంట్ చేయండి. జర్జీరు, ముల్లంగి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందోను. చక్కగా కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఆరెంజెస్. ఆల్ వెరైటీస్ ఉన్నాయి చూడండి. కర్బూజాకాయలు, ఇక్కడ బత్తిక అంటారు దీన్ని. ఇక్కడ చూడండి గోంగూర
చాలా బాగుంది గోంగూర ఫ్రెష్. కొండ గోంగూర, మామూలు గోంగూర 2 ఉన్నాయి. ముల్లంగి. దీన్ని ఏమంటారో తెలియదు. ఈ ఆకు పెద్దది, మరి ఏం ఆకు అది ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి తొందరగానా. కొత్తిమీర, ఇదంతా కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర. చూసారా తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందోను. 2 రకాలు, రెడ్ది, గ్రీన్ది, రెండు రకాలు ఉన్నాయి తోటకూర. చాలా బాగా ఉంది, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. ఇదంతా కూరగాయల సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు పాలు, ఇవన్నీ పాలు, జ్యూసెస్ అన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇంకాను మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. చీజెస్, జిబన్ చీజ్. ఎంత పాలు సెక్షన్ చూసారా. ఇక్కడ ఏమైనా పోయేటప్పటికి వెంటనే ఫ్రిడ్జ్ బాగు చేయడానికి వచ్చేస్తున్నారు. 7 అప్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రెష్ చికెన్ అనమాట. ఇది కోకోనట్ మిల్క్. ఇలాగా స్టోర్ చేస్తారనమాట. ఇవి లాంగ్ లైఫ్ టైప్లో అనమాట. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అన్ని ఆల్ కంపెనీస్ ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కేకులు, ఎంత కేకు, వెనీలా కేకు, చాక్లెట్స్ అన్నీ ఏది కావాలో అది తీసుకోవచ్చు. రేటు కూడా తక్కువగానే ఉన్నాయి. ఎవరన్నా ఉంటే కనుక చూడండి. ఇది వచ్చేసి మన టేబుల్ మీద వేసుకుంటాం కదా కవర్లో, ఇవి కూడా ఉన్నాయి షాప్లో, జమియాలోను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది వచ్చేసి ఇంకా అన్నీ వంట సెక్షన్కి అనమాట. బాక్సులు, మనకి బాక్సులు పట్టుకెళ్ళటానికి బయటికి కానీ ఇంట్లో కూరలు అవి తీసుకోవడానికి అన్ని వెరైటీస్ ఉన్నాయి. చూడండి సాల్ట్, ఉప్పు అవి వేసుకోవడానికి అవి బాటిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. డబ్బు ఉండాలి కానీ కొండ మీద కోతినైనా దింపొచ్చు అన్నట్టు ఉదాహరణ అనమాట దీనికి. చూడండి ఎంత బాగున్నాయో. గ్లాసులు, మగ్గులు, వాటరు. ఇవి వచ్చేసి ఫ్లాస్కులు అనమాట. మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ జపాన్ తీసుకోండి. మేడ్ ఇన్ జపాన్, జర్మనీ అయితే మంచిగా ఉంటాయి. చూడండి గిన్నెలు ఇవన్నీ ఎంత బాగున్నాయో. మనకి హోటల్లో వేస్తారు కదా చూసారా గిన్నెలు, కప్పుల టైప్లో చిన్న చిన్నవి. ఏడాది పార్టీలు కట్లకి బాగుంటుంది. ఇవన్నీ కేకులు అవి చేసుకోవడానికి. చూడండి అన్నీ బాగున్నాయి. మీకు ఏ కావాలితే అవి చూడొచ్చు. ఇది వచ్చేసి ఫేహాలో అనమాట. ఫేహా వెళ్ళమ్మన్నా అక్కడ గ్లాసులు మందు తాగుతానికి. మందనే కదండి, జ్యూసులు కూడా తాగొచ్చు. మందు తాగే వాళ్ళు మందు తాగుతారు, జ్యూసులు తాగే వాళ్ళు జ్యూస్ తాగుతారు. కేక్ పెట్టుకోవడానికి అనమాట. మామూలు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్. చాలా బాగున్నాయి. ఇక్కడ తక్కువ కూడా ఆఫర్ కూడా బాగుంటుంది. ఇక్కడ అన్ని జిమియాల్లో కూడా ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటాయి. అవి వచ్చేసి టీ కప్పులు అనమాట. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఎవరికన్నా కావాలనుకుంటే కనుక వెళ్ళండి, చాలా బాగున్నాయి అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్లాస్కోలు, వాటర్ బాటిల్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.